నీకు నువ్వే గురువు. మళ్ళొక్కసారి నీలో ఉన్న మంచి భావాల్ని కలిగించుకోవటం నువ్వే బ్రహ్మ. కలిగినటువంటి మంచి భావాలను పెంచి పోషించుకుంటూ ఆ భావాలతో అనేక మందికి, ఆ భావ పరంపరతో అనేక మందికి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి దివ్య మంగళమూర్తివి నువ్వు కావాలి. ఈ క్రమంలో నీకు ఏమైతే ఆటంకం కలుగుతున్నాయో, అసూయ, ఈర్ష్య, ద్వేషం, కక్షలు, కార్పణ్యాలు, వాటిని నువ్వు నిర్దుష్టంగా ఖండించేసేయి. శివుడు నీలోనే పుడుతుంది మంచి. ఆ మంచిని పెంచి పోషించుకోగలిగితే విష్ణుమూర్తివి. అది 10 మందితో ఆ మంచిని పంచుకోగలిగితే నువ్వు విష్ణుమూర్తివి. నువ్వు ఈ చేసేటువంటి ధర్మ కార్యంలో నీలో వచ్చి ఉద్భవించేటువంటి అరిషడ్వర్గ ఈశనత్రయాలను నీకు నువ్వే లయుడవై జయించు. ఇప్పుడు శుద్ధ సాత్విక స్వరూపమైనటువంటి గురువు నువ్వే. నీలోనే గురువు ఉన్నాడు. కాబట్టి నీలో ఉన్న గురువుని ఉద్దీపన చేసుకుంటూ ఉత్తమోత్తమైనటువంటి జన్మ సాఫల్య సిద్ధిని మనందరం పొందాలని జయమత మాక.